హలో ఫ్రెండ్స్, వివిధ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ, ముఖ్యంగా హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి 3 మంత్స్కి సంబంధించినటువంటి 200 ఇంపార్టెంట్ బిట్స్ యొక్క వీడియో చేస్తూ ఉన్నాము. సో అందులో పార్ట్ 1 నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను. చాలామంది చూశారు, లైక్స్ కూడా చేశారు. దానికి చాలా థ్యాంక్స్. అయితే మీరు ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో కూడా మిగతా పార్ట్ 200 బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2025 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మెడల్ టాలీలో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు? ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం. భారతదేశం మరియు ఏ దేశం మధ్య హౌరిమా శక్తి సైన్య ఉమ్మడి వ్యాయామం జరిగింది? మలేషియా ఇస్ ద రైట్ ఆన్సర్. టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరం యొక్క మహిళల జాబితాలో ఏకైక భారతీయురాలిగా పేరు పొందినవారు ఎవరు? పూర్ణిమాదేవి బర్మన్. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఏ దేశంలో జరగనున్నాయి? గ్లాస్గో, స్కాట్లాండ్. ఇటీవల కేరళను ఓడించి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించినటువంటి జట్టు ఏది? విదర్భ. 2025 బడ్జెట్ కింద మఖానా బోర్డు ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? బీహార్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో మొదటి వైట్ టైగర్ ప్రజనన కేంద్రం ఇటీవల ఏ రాష్ట్రంలో ఆమోదించబడింది? మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? శక్తికాంత దాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది? సో మను బేకర్, డి గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, ఈ నలుగురికి లభించింది. సో ఆన్సర్ పైవన్నీ. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం లేదా ర్యాంక్ ఎంత? 105 ఇస్ ద రైట్ ఆన్సర్. వెట్లాండ్ వైజ్ యూజ్ కోసం ప్రతిష్టాత్మక రామ్సార్ అవార్డు పొందిన మొదటి భారతీయురాలు ఎవరు? జయశ్రీ వెంకటేశన్ ఇస్ ద రైట్ ఆన్సర్. యూనియన్ బడ్జెట్ 2025-2026లో భారత రైల్వేలకు ఎంత మొత్తంని కేటాయించబడింది? 2.52 లక్షల కోట్లు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రాజేష్ నిర్వాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 పురుష మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఏ జట్టు గెలిచింది? ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ ఆస్ట్రానామికల్ యూనియన్ శని గ్రహానికి చెందిన ఎన్ని కొత్త ఉపగ్రహాలను అధికారికంగా గుర్తించింది? 128 ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 హాల్డ్బర్గ్ ప్రైజ్ ఎవరికి లభించింది? గాయత్రి చక్రవర్తి స్పివాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డు ఏ సినిమా గెలిచింది? ది బ్రూటలిస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. మార్చి 2025లో టాటా కమ్యూనికేషన్స్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల గుజరాత్ యొక్క మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఏది ప్రకటించబడింది? గునేరి ఇన్లాండ్ మ్యాంగ్రోవ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 FIDE ప్రపంచ చెస్ కప్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో జరుగుతుంది? ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. నాగోబా జాతర ఉత్సవం ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025లో బార్బడోస్ దేశపు అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అందుకున్నటువంటి వారు ఎవరు? నరేంద్ర మోడీ ఇస్ ద రైట్ ఆన్సర్. అలెగ్జాండర్ లుకాషెంకో ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? బెలారస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల మరియు మహిళల సింగిల్స్ టైటిల్ను గెలిచినటువంటి వారు ఎవరు? మనూష్ షా అండ్ దియా చిటాలే ఇస్ ద రైట్ ఆన్సర్. డి నాగేశ్వర్ రెడ్డి 2025లో పద్మ విభూషణ్ అవార్డు పొందిన రంగం ఏది?
మెడిసిన్ వైద్య శాస్త్రం ఇస్ ద రైట్ ఆన్సర్. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత ఎవరు? పంకజ్ మిశ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన వర్జిన్ కొబ్బరి నూనె ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినది? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. కవచం అనే అభివృద్ధి చెందిన విపత్తుల హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. జనవరి 2025లో అధ్యక్షుడిగా ఎన్నికైన జొరాన్ మిలనోవిక్ ఏ దేశానికి చెందినవారు? క్రొయేషియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల వార్తల్లో కనిపించిన జెడ్మోర్ టన్నెల్ ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్గా పునర్నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు? క్రిస్టాలినా జార్జివా ఇస్ ద రైట్ ఆన్సర్. పోర్ట్ బ్లేర్కు పెట్టిన కొత్త పేరు ఏమిటి? శ్రీ విజయపురం ఇస్ ద రైట్ ఆన్సర్. 2024లో మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? క్లౌడియా షేన్బామ్. ఫ్రిడ్జర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025 అవార్డు గెలుచుకున్నవారు ఎవరు? లియు జియాకున్ చైనా ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెడరిక్ మెన్స్ ఛాన్సలర్గా ఎన్నికైన దేశం ఏది? జర్మనీ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో నవరత్న హోదా పొందిన సంస్థ లేదా సంస్థలు ఏవి? ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి. బోత్ ఆర్ రైట్ ఆన్సర్. ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియా బార్ కౌన్సిల్ చైర్మన్గా నియమితులైన వ్యక్తి ఎవరు? మనన్ కుమార్ మిశ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 అకాడమీ అవార్డులలో ఆనోరా సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందిన వారు ఎవరు? సీన్ బేకర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మార్చి 2025లో ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్గా ప్రమాణం చేసిన వారు ఎవరు? క్రిస్టియన్ స్టాకర్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన వారు ఎవరు? ఇంద్రనీల్ భట్టాచార్య ఇస్ ద రైట్ ఆన్సర్. మెన్స్ హాకీ ఇండియా లీగ్ 2024-2025 విజేతగా నిలిచిన జట్టు ఏది? స్రాచి రహెన్ బెంగాల్ టైగర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. బీసీసీఐ సెక్రటరీగా నియమితులైన వారు ఎవరు? దేవజిత్ షాకియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్గా నియమితులైన వారు ఎవరు? మయాంక్ శర్మ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025-2026లో అత్యధిక బడ్జెట్ కేటాయింపు పొందిన మంత్రిత్వ శాఖ ఏది? రక్షణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. మార్చ్ 2025 నాటికి భారతదేశంలో ఉన్న పులుల అభయారణ్యాల టైగర్ రిజర్వ్ సంఖ్య ఎంత? 58. ఫిబ్రవరి 2025లో జోతమ్ నపాట్ ప్రధానిగా ఎన్నికైన దేశం ఏది? 1 or 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ యొక్క కొత్త నాన్ రీజనల్ సభ్య దేశం ఏది? ఇజ్రాయెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఫా అవార్డ్ 2025లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న వారు ఎవరు? నితాన్షి గోయల్ ఇస్ ద రైట్ ఆన్సర్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 118 ఇస్ ద రైట్ ఆన్సర్. అమెరికన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్న తొలి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? లియోనెల్ మెస్సీ. 2025 గణతంత్ర దినోత్సవం థీమ్ ఏమిటి? స్వర్ణిం భారత్, విరాసత్ ఔర్ వికాస్. ఇటీవల డెవిల్ స్ట్రైక్ అనే వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహించింది? ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. కొక్బోరక్ భాషను అధికార భాషగా గుర్తించిన రాష్ట్రం ఏది? త్రిపుర ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నవారు ఎవరు? జానిక్ సిన్నర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నవారు ఎవరు? మ్యాడిసన్ కీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల రామ్సార్ కన్వెన్షన్ కింద ఏ 2 భారతీయ నగరాలు వెట్లాండ్ నగరాల జాబితాలో చేర్చబడ్డాయి? ఇండోర్ మరియు ఉదంపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024-2025 విజ్ఞాన్ హజారే ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారు? కర్ణాటక. కప్పాడ్ మరియు చాల్ బీచ్లు ఏ రాష్ట్రానికి చెందినవిగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి? కేరళ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజన్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఇండియా. వంతారా
అనే ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల రక్షణ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? గుజరాత్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రిసిల్ నివేదిక ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండబోతుందని అంచనా? 6.5%. ఇటీవల ఏ దేశం ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను గెలుచుకుంది? భారత్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల ఎవరు మొదటి మహిళా యూనియన్ చట్ట కార్యదర్శిగా నియమితులయ్యారు? అంజు రాధి రాణా ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశపు ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఎవరు? వి అనంత నాగేశ్వరన్. ఇటీవల యమాండు ఓర్సీ ఏ దక్షిణ అమెరికా దేశానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? ఉరుగ్వే. 2025 ఫెడ్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నవారు ఎవరు? ప్రణవ్ వెంకటేష్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025లో ఎంతమంది వ్యక్తులు పద్మ విభూషణ్ అవార్డును పొందారు? 7 ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో నది డాల్ఫిన్లు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది? బుర్కినా షావో. యుఎస్ఏ తరువాత ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి వైదొలిగిన దేశం ఏది? ఇజ్రాయెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. యుఎస్ఏ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి వైదొలిగినటువంటి దేశం ఏది? అర్జెంటీనా. 2025లో కృత్రిమ మేధస్సు AI చర్య శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల భారతదేశంలో ఎన్ని కొత్త రామ్సార్ స్థలాలు చేర్చబడ్డాయి? ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సీమోలు పండుగ ఇటీవల ఏ రాష్ట్రంలో జరపబడింది? అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. 2025లో 9వ ఆసియన్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? హర్బిన్, చైనా ఇస్ ద రైట్ ఆన్సర్. వన్ మ్యాన్ ఆఫీస్ ప్రారంభించిన సంస్థ ఏది? LIC. భారత మెటీరియలాజికల్ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఇటీవల ఏ నగరంలో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ప్రారంభించబడింది? న్యూఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. 2027లో మొదటి ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ను ఎక్కడ జరపబోతున్నారు? రియాద్, సౌదీ అరేబియా ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రవాసీ భారతీయ సన్మాన్ అవార్డు 2025 పొందిన క్రిస్టిన్ కార్లా కంగాలు ఏ దేశపు అధ్యక్షురాలు? ట్రినిడాడ్ మరియు టొబాగో ఇస్ ద రైట్ ఆన్సర్. లెబానాన్కు కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? నవాఫ్ సలాం ఇస్ ద రైట్ ఆన్సర్. మకరవిల్లిక్కు పండుగ ఇటీవల ఏ రాష్ట్రంలో జరపబడింది? కేరళ. యునెప్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ 2024 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో ఎవరు గౌరవింపబడ్డారు? మాధవ్ గాడ్గిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి లభించింది? మిచెల్ బెచాలెట్ ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యారిసన్ యొక్క అత్యున్నత పౌర సన్మానాన్ని పొందిన మొదటి భారతీయుడు ఎవరు? 2026 ఫీఫా ప్రపంచ కప్ ఏ దేశాల్లో నిర్వహిస్తున్నాయి? USA, కెనడా, మెక్సికో ఇస్ ద రైట్ ఆన్సర్. సిప్రీ నివేదిక 2020-2024 ప్రకారం ఆయుధాల అతిపెద్ద దిగుమతిదారు ఏ దేశం? ఉక్రెయిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024కి సంబంధించి 34వ సరస్వతి సన్మాన్ 2024 ఎవరికి ప్రదానం చేయబడింది? భద్రేష్ దాస్ స్వామి ఇస్ ద రైట్ ఆన్సర్. శాంతి మరియు స్థిరత్వం కోసం 2025 గోల్డ్ మెర్క్యూరీ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? దలైలామా ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను ఏ నగరంలో జరుగుతున్నాయి? టోక్యో, జపాన్. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలును ఏ మార్గంలో ప్రారంభించనున్నది? జింద్ మరియు సోనిపట్. హిందీ వర్గంలో రామ్నాథ్ గోయంకా అవార్డు 2025 ఎవరు పొందారు? మృదులిక ఝా ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రినిడాడ్ మరియు టొబాగోకు కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? స్టువర్ట్ యంగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 క్రీడో ఇండియా పారా గేమ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? హర్యానా ఇస్ ద రైట్ ఆన్సర్. నెటుంబో నాంది నైడ్జా ఏ దేశంలో మొదటి మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు? నమీబియా ఇస్ ద రైట్ ఆన్సర్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2028 ఒలింపిక్ గేమ్ల యొక్క ఏ క్రీడను చేర్చింది? సో ఇందులో దాదాపుగా మనకు 5 గేమ్స్ని అడిషనల్గా చేర్చడం జరిగింది. క్రికెట్, బేస్బాల్,
ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్ మరియు స్క్వాష్. 2025 సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది? ఆర్కే శ్రీరామ్ కుమార్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంజర్ సైన్య వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? కర్గిజిస్తాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వరద ప్రమాదాలపై పైనరియల్ పరిశోధనకు 2025 స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? గుంటర్ బోస్ట్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. జస్టిస్ హరీష్ తాండన్ ఏ రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఒరిస్సా హైకోర్టుకి నియమితులయ్యారు. 200 ఇంపార్టెంట్ కరెంట్ బిట్స్ యొక్క డీటెయిల్స్ చూసారు కదా. ఈ 2 వీడియోస్ని చూసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.